హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి DCCB కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేనైతే ఈ గుడికి వెళ్ళడం జరిగిందండి. ఈ గుడి కట్టి చాలా సంవత్సరాలు అయినప్పటికీ నేను ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నా, కానీ స్వామివారు నాకు కరెక్ట్గా ఈ వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం కలిగించడం జరిగింది. అది కూడా VIP దర్శనం. గర్భగుడి దగ్గరలోకి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ స్వామివారు చాలా పొడుగు, అంటే మూల విరాట్ అనేది చాలా పొడుగ్గా ఉంటుందండి. 6 నుంచి 7 అడుగుల వరకు ఉంటుంది. ఇక్కడ స్వామివారు తిరుపతిలో ఎలా అయితే ఉంటారో పొడుగ్గా మూల విరాట్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉంటుందండి. అలాగే హారతి టైంలో చూసినట్లయితే స్వామివారు నిజంగా మన తిరుపతిలో చూసినట్లే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారు కదా. అయితే చాలా టెంపుల్లో ఏంటంటే ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం దగ్గర ఉంచడం జరుగుతుంది. కానీ ఇక్కడైతే సాక్షాత్తు ఆ రంగనాథ స్వామి అలంకరణలో, రంగనాథ స్వామి అవతారంలో ఇక్కడ దర్శనమిస్తారు. శ్రీ రంగనాథ స్వామి గోదా సమేతంగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారండి. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే సాంప్రదాయం అనేది ముందుగా శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేది. అయితే అందరూ కూడా వెళ్ళి అక్కడ రంగనాథ స్వామిని దర్శనం చేసుకోలేరు కాబట్టి అన్ని విష్ణు ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది కల్పించడం జరిగింది. అయితే అన్ని విష్ణు ఆలయాల్లో ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం దగ్గర ఉంచి మనకు దర్శనం కలిగిస్తారు. అయితే ఇక్కడ ఈ ఆలయంలో సాక్షాత్తు రంగనాథ స్వామి అవతారంలో ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున చూడండి, ఇక్కడ ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. జనరల్గా మనకు ఆ వైకుంఠంలో 7 ద్వారాలు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా 7 ద్వారాలను ఏర్పాటు చేసి, అంటే ఉంటాయి కదా గరుడాద్రి, నారాయణాద్రి అని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేసి భక్తులు ఈ 7 ద్వారాల గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నాకు ఉమాదేవి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ రంగనాథ స్వామి ఆలయం, అంటే రంగనాథ స్వామి అవతారంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది. ఓహో అవును కదా, రంగనాథ్ అంటే శ్రీరంగపట్నంలో ఈ విధంగా రంగనాథ స్వామి ఆలయం అక్కడ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కదా అని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. అయితే ముఖ్యంగా మేడం గారు నాకు గైడ్ చేయడం వల్ల నాకు అర్థమైంది. ఈ ఆలయంలో మూల విరాట్ అయితే లక్ష్మీకాలతో కలకల్లాడిపోతుందండి. ఏ మాట కామాట చెప్పుకోరండి. ఎందుకంటే మరి పక్కనే లక్ష్మీ అమ్మవారు ఉన్నప్పుడు మరి స్వామివారు కలకల్లాడరా చెప్పండి. అన్ని ధనాలకి మూలకర్త అయినటువంటి, అలాగే అన్నింటికి ధనానికే కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి లక్ష్మీదేవి గారి పక్కన ఉంటే మరి ఇంకా స్వామివారు ఎలా ఉంటారు చెప్పండి. ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ విష్ణు ఆలయాల్లో, అంటే ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఆలయం అయితే లక్ష్మీ కళతో కలకల్లాడిపోతుంది, అలాగే వైభవంగా ఉంటుంది. దట్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. DCCB కాలనీలో ఉన్నటువంటి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే స్వామివారికి ప్రతి పౌర్ణమి రోజున అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా అభిషేకం జరుగుతుంది. అలాగే పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నిత్యం కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇలా ధనుర్మాస పూజలు, అలాగే కార్తీక మాసంలోని, అలాగే ఆలయం యొక్క వార్షికోత్సవాలు, ఇలా రకరకాల వైభవాలు జరుగుతూ ఉంటాయండి. అలాగే చిన్నజీయర్ స్వామి చాలాసార్లు ఈ గుడికి వచ్చారు. ఇలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకసారి పుష్పయాగం కూడా జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉప ఆలయంగా గోదాదేవి అమ్మవారు, అలాగే మరొక వైపు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. ధనుర్మాసంలో చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారండి. అలాగే పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనదండి. ఎందుకు అంటే భూలోకంలో పుట్టిన గోదాదేవి అమ్మవారు ఈ ధనుర్మాసంలోనే రంగనాథ స్వామిని పూజించి ప్రసన్నం చేసుకొని వివాహం కూడా చేసుకున్నారు. అంటే ఈ మాసం ఎంత ప్రత్యేకమైందో చూడండి. ఇదండి ఈవేళ వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, చాలా టెంపుల్స్ వీడియోలు ఉన్నాయి. అలాగే మన శ్రీకాకుళం సంబంధించిన ఎన్నో ప్రత్యేకమైన వీడియోలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.